పెద్దారెడ్డిని అడ్డుకున్న వ్యవహారంపై వైసీపీ నేతలు అనంతపురం జిల్లా ఎస్పీని కలిశారు. ఇక పెద్దారెడ్డిని ఇంటికి వెళ్లకుండా అడ్డుకోవటాన్ని ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. ఒక మాజీ ఎమ్మెల్యేని ఇలా తన ఇంటికి వెళ్లకుండా అలాగే తన నియోజకవర్గానికి వెళ్లకుండా అడ్డుకోవటం సరైన విధానం కాదని వారు ఎస్పీకి వివరించారు. పెద్దారెడ్డిని వెంటనే తాడిపత్రికి వెళ్లే విధంగా పరిస్థితులు ఉండేలా చూడాలని వారు ఎస్పీకి విన్నవించారు. ఇక జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు చేసిన వీరంగంపై ఎస్పీకి తెలిపారు. ఇప్పటికైనా మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని తాడిపత్రికి వెళ్లే పరిస్థితులు కల్పించకపోతే తామే ఆయన్ను తీసుకుని వస్తామని ఎస్పీకి వివరించారు. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యాలు చేయడంపై వారు వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీని కలిసిన వారిలో అనంత వెంకట్రామరెడ్డి, మాజీ మంత్రి శంకర్ నారాయణ, మాజీ ఎంపీ రంగయ్య, శివరాంరెడ్డి ఉన్నారు. 1.5 మంత్ నుండి అధికారులు కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి కానీ బహిరంగంగానే చెప్తాను, నేను తాడిపత్రికి నిన్ను వస్తే తరిమి కొడతాము అని. ఈ విధంగా ఇన్ని మాట్లాడుతానే ఆయన అంతేకాదు ఐపీఎస్లను ఐఏఎస్లను కూడా తిడతారు. అధికారులందరూ చూస్తారు కానీ ఎవరు కూడా ఐపీఎస్లు కానీ ఎవరు కూడా స్పందించిన పరిస్థితి కూడా లేదు. ఇక అందరికీ ఉదాహరణ ఏమంటే అధికారులనే మేము తిడతా అంటే మీరేం చేస్తారని ఒక మెసేజ్ పంపిస్తారు చిన్న అధికారులకు అందరికీ కూడా, సిఐలకు కానీ ఎస్ఐలకు కానీ డిఎస్పీలకు కానీ. మేము ఐపీఎస్ని మేము తిడతాండాము, ఏమైనా చేయగలుగుతాం, క్రైమ్ చేస్తామని కూడా అతను బహిరంగంగానే చెప్పినాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా అర్థం కాని పరిస్థితి. నిన్నటి రోజు మొన్న 2 రోజుల కిందట మంగళవారం పెద్దారెడ్డి గారు తన వ్యక్తిగతంగా కూడా ఏదో కొన్ని పేపర్లు ఉన్నాయి గట్టి అని చెప్పి పోలీస్ పర్మిషన్తో పోలీస్ ప్రొటెక్షన్తో ఎస్పీ గారితో కూడా మాట్లాడి అతనితో కూడా పర్మిషన్ తీసుకొని ఆయన పంపించిన తర్వాతనే వాళ్ళ డిపార్ట్మెంట్ అంతా పోయేసేస్తే 10 నిమిషాల లోపలే అతను పోయే లోపలే అక్కడ గుంపుగా ఏర్పడి అక్కడ ఒక వాతావరణం కూడా సృష్టించేసి ఇవన్నీ చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా జరిగిన విషయం కూడా అందరికీ కూడా తెలుసు. ఆ విషయాన్ని కూడా ఎస్పీ గారి దృష్టికి తీసుకొని పోయాం. ఇది ఒక ప్లాన్ ప్రకారం, ఎందుకంటే ఎన్నికలు కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఈరోజు ఒక ఛాలెంజ్ అనేది కూడా ఈరోజు అక్కడ ఉండే తెలుగుదేశం పార్టీ కూడా విసురుతూ ఉందన్నమాట. ఎవరు కానీ పెద్దారెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెద్దారెడ్డి అంతా కూడా ఈ తాడిపత్రికి ఎవరు రాకూడదని, వస్తే పోలీసు వారిని కూడా లెక్క చేయను, ఏం చేస్తారో చేయండి డిఎస్పీ గారికి కూడా వాళ్ళపైన చెప్పేసి వ్యవస్థలకే ఈరోజు కూడా ప్రజాస్వామ్యం